అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓగా పనిచేసిన డాక్టర్ జేవేల్ శిరీష ఇంకా కారు కూతలు మానుకోవటం లేదు నా పైన. అసలు నీ హోదా ఏంది, నా హోదా ఏంది? శంకర్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి ఒక బ్లడీ బాస్టార్డ్ లాగా నువ్వు మాట్లాడుతున్నావు. నా గురించి ఏమి తెలుసు? ఉన్నతాధికారుల సమక్షంలో కూర్చున్నావు ఇద్దరం. నా గురించి ఏం తెలుసు నీకు? పూర్తిగా తెలిస్తే నాకు సపోర్ట్ చేయరని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరు సొల్లు చెప్తున్నావు. అసలు నీ వల్ల ఒక్క సామాన్యుడు మంచిగా బతికిన దాఖలు ఉన్నాయా? నీకు నా గురించి మాట్లాడే హక్కు లేదు. నువ్వు దుర్మార్గురాలివి. నీకు కుటుంబాల విలువేందో తెలవదు. నువ్వు ఒక సైకోవి బిడ్డ. నువ్వు నన్ను ఎక్కడా చూసినా తప్పుగా చూపించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు తల్ల కిందల తపస్సు చేసినా సరే నన్ను తప్పుగా చూపించలేవు. నీ తప్పులు నేను చూపిస్తా. నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను చూపిస్తా. నువ్వు టార్చర్ పెట్టిన వాళ్ళని నేను చూపిస్తా. కానీ నా వల్ల ఇబ్బంది పడ్డ ఎవరున్నారో చూపించక్కర్లని. నువ్వు కాదా అమాయక ఆదివాసీ బిడ్డలకి ముగ్గురు ఉద్యోగాలు ఇచ్చింది? నువ్వు కాదా నోటిఫికేషన్ లేకుండా? నువ్వు కాదా ఒక్కొక్కరి దగ్గర 3.5 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన మాట నీకే దక్కింది? అది నీ దొంగతనం బయటికి రాగానే ఐటీడీఏ పిఓ గారికి ఏం చెప్పావు? పోర్టు గౌతమ్ సార్కి, సార్ నేను చేయలేదు అన్నావు, నేను రిక్రూట్మెంట్ ఇవ్వలేదన్నావు. రిక్రూట్మెంట్ లో ఆటల్లో నీ సంతకం ఎట్లుంది? అది కాదా నీ దొంగతనం? ఎస్సీఎఫ్ అర్సులు కాజేసింది నువ్వు కాదా? ఫేస్ బ్రాండింగ్ పేరు నాసిరకం నిధులు మింగింది నువ్వు కాదా? నీ వల్ల 6 డాక్టర్లు విజిలెన్స్ కేసులో ఇరుక్కున్న మాట నిజం కాదా? డిఓపిటి ట్రైనింగ్ల పేర ఇళ్లలో ట్రైనింగ్లు పెట్టి డాబాల మీద ఫంక్షన్ హాల్లో పెట్టి దొంగ బిల్లులు చేసుకునే చరిత్ర మీది. మీరు నా గురించి మాట్లాడితే మీ గురించి నేను పూర్తిగా మాట్లాడతా. ఒక్కటే చెప్తున్నా, అసలు నీకు నాకు సంబంధం ఏంటి? నీకు నీ శత్రువునా? నీకు అడ్మినిస్ట్రేషన్ రాదని నేను ఆనాడే చెప్పా. నువ్వు ఆర్టీఐ యాక్టివిస్ట్కి ఏం చెప్పావు? మీరు స్వతహాగా డాక్టర్లము, మాకు అడ్మినిస్ట్రేషన్ తెలవదని నువ్వే ఒప్పుకున్నావు. నేను చేసిన తప్పేంది? నన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసినావు నువ్వు? ఇన్ని అబద్ధాలు, నీ కడుపు నిండా అబద్ధాలే. నీకు మంచి అనేది తెలవదు. నీకు మంచి చెప్తే వాడు శత్రువు అవుతాడు. నువ్వు మత్సా శ్రీకాంత్ నమ్ముకొని నిండా మునిగినవు. మత్సా శ్రీకాంత్ నమ్ముకొని నిండా మునిగినవు. నీ సామాజిక వర్గాన్ని చుట్టు పెట్టుకొని అది బెల్లం అనుకున్నావు, కానీ అది బెల్లం కాదు, నిప్పుల కుంపటని నీకు ఇప్పుడు తెలిసింది. నువ్వంటే నాకేం శత్రుత్వం ఉంటుంది? నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఇద్దరం తిప్పి కలెక్టర్ ముందు కూర్చున్నావా? ఎక్కడ కూర్చున్నావు చెప్పు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ బయట పెడతా. లక్షల రూపాయలు తిన్నావు నువ్వు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసుని కూడా నువ్వు కలెక్టర్ల ద్వారా దాన్ని మేనేజ్ చేసుకున్నావు అంటే ఇంకా చెప్పదలుచుకుంటే చాలా ఉంటాయి. 86 లక్షల రూపాయలు తిన్నది నువ్వు కాదా? ఫేస్ బ్రాండింగ్ పేరు నిధులు బుక్కింది నువ్వు కాదా? ఉద్యోగాలు ఇచ్చి తప్పుకుంది నువ్వు కాదా? ఉద్యోగాలు నేను ఇవ్వలేదు, పక్కన ములుగు జిల్లాలో ఇచ్చిందని చెప్పేసి ఐఏఎస్లో కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినావు నువ్వు. ములుగు జిల్లాలో అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తారా? దమ్మపేటలో దుమ్ముగూడెంలో మొబైల్ స్టాఫ్ నర్సులు వచ్చి అక్కడ ములుగులో లేకుండా ఖాళీ లేక నీ దగ్గరకు వచ్చి ఉద్యోగం చేస్తాడు. అది మరి సరే ములుగులో అపాయింట్మెంట్ అయినా అన్నావు కదా, ఓకే. ములుగులో అపాయింట్మెంట్ అయిన వాళ్ళని నువ్వెట తీసేసినావు? తెల్లగైతాల మీద సంతకాలు పెట్టించి. నీ అవినీతి చరిత్ర, నువ్వు అవినీతికి రారాని నువ్వు. మీ డిఎంఎల్హెచ్ వాళ్ళ తీరే ఇట్లున్నది. నిన్నగాక మొన్న సూర్యాపేట జిల్లాలో ఒక డిఎంహెచ్ కొడుకు దొంగ సర్టిఫికేట్ తీసుకుంటే అక్కడ బలి అయిపోయింది వాడే. ఇవాళ సిద్దిపేటలో మోగుతుంది కోట్ల రూపాయల స్కామ్ అని.
4 సైన్స్ టీవీలో డిబేట్లు జరుగుతున్నాయి. నీ మీద నీ డిబేట్ కూర్చుంటే నువ్వు ఎందుకు పనికిరావు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నువ్వు చదువుకున్న పుస్తకాలు చదువుకున్నా కానీ సమాజం అనే పుస్తకం నీకు తెలవదు, నీకు చెప్పుడు మాటలు, ఎకిలి చేష్టలు, పొట్టలు కొట్టడం, కుటుంబాలు నాశనం చేయటం ఈ డాక్టర్ జేవిఎల్ చరిత్ర. అన్యాయంగా అక్రమంగా నన్ను ఉద్యోగం తీసి 2 సంవత్సరాల నుంచి బిడ్డ నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావో తెలుసు. నా ఇబ్బందులు తాత్కాలికమే, నీకు వచ్చే ఇబ్బందులు శాశ్వతం, గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు, నువ్వు మారవు. నీ యొక్క మెంటాలిటీ సైకో మెంటాలిటీ, నీకు మంచి మెంటాలిటీ రాదు. మాజీ డిఎంహెచ్ఓ దయానంద్ సార్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టావో తెలుసు మాకు ఆ సంగతి. నువ్వేమన్నా హెచ్ఓడి అనుకుంటున్నావా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకుంటున్నావా? జీవోను తుంగలో తొక్కింది నువ్వు కాదా? జీవోని తుంగలో తొక్కి అడిషనల్ పోస్టులు గుంజుకొని నీ దగ్గర పెట్టుకొని కథలు పడ్డది నువ్వు కాదా? గడల శ్రీనివాసరావు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా నీకు? జీవోలు గడల శ్రీనివాస వాడేవాడు గడల శ్రీనివాసరావు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి. ఇవాళ కూడుకొనుకు అన్ని కేసులలో కూడుకుపోయి కూడు గడల శ్రీనివాసరావు. నీ బతుకు కూడా ఎంతే అయింది రేపు. మా ఇబ్బందులు తాత్కాలికమే, నీకు వచ్చే ఇబ్బందులు శాస్త్రంగా ఉంటాయి బిడ్డ. నువ్వు నా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా కొత్తగూడెం కలెక్టర్ గారు కూడా అంటుండట, డిఎంహెచ్ఓ భాస్కర్ నాయుడు చెప్తుంది ఇప్పుడు, నేనంటే శంకర్ అంటే కోపం ఎందుకు కలెక్టర్ గారికి? శంకర్ ఏమైనా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డా? శంకర్ ఏమైనా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందా? లేదంటే వచ్చి ఆఫీసర్లని బూతులు తిడుతుండా? మీరు కలెక్టర్ గారు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయ్యా కలెక్టర్ గారు, మేము తప్పు చేయలేదు, మా మీద మీరు కోపం పెట్టుకోవడానికి మమ్మల్ని పిలిచి అడగొచ్చు, మీరు తప్పు చేస్తే శిక్షించవచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.